నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ఇవాళ బోరుగడ్డ, రేపు వైసీపీలో కమ్మనేతలు అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో బోరుగడ్డ పరిస్థితి ఏంటి, బోరుగడ్డ అనిల్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు అనేది మనమంతా కళ్ళకి కట్టినట్టు చూస్తున్నాం. నడి రోడ్డు మీద, ఫుట్పాత్ మీద భార్యతో సహా కూర్చోవాల్సిన పరిస్థితి బోరుగడ్డ అనిల్కి తీసుకొచ్చాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని సజ్జల రామకృష్ణారెడ్డి. అయితే ఈ పరిస్థితి సజ్జల రామకృష్ణారెడ్డి కల్పించాడా? జగన్మోహన్ రెడ్డి ఆజ్ఞ లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి ఇలా చేయగలుగుతాడా అనంటే ప్రశ్నార్థకమే. అయితే బోరుగడ్డ అనిల్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతలాగా శక్తియుక్తులు ధారపోశాడు, ఎంతలా నోరు పాడేసుకున్నాడు అనంటే 5 ఏళ్ళు మనం వింటానే ఉన్నాం ఆ బూతులు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళు, అంటే వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు కూడా బోరుగడ్డ అనిల్ కుమార్ చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని, లేకపోతే తెలుగుదేశం పార్టీలోని గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళని, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళని, అలాగే మహిళా నేతల్ని కూడా ఇష్టానుసారంగా బూతులు తిట్టాడు. ఆ బూతులు చెప్పడానికి మనం చెప్పలేం, వినాలన్నా కానీ కష్టమే. అయితే ఒకానొక సందర్భంలో అయితే చంద్రబాబు నాయుడిని, లోకేష్ని లేపేయటం నాకు గంటలో పని అని చెప్పి మాట్లాడాడు. అంతేకాదు, హ్యాంగర్కున్న చొక్కా మార్చుకున్నంత తేలిక అబ్బా కొడుకుల్ని లేపేయటం అని చెప్పేసి ఒక అడుగు ముందుకేసి మాట్లాడాడు. అయితే అవన్నీ ఎవరిని చూసుకుని మాట్లాడాడు, ఎవరి కోసం మాట్లాడాడు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కోసమే మాట్లాడాడు. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మెప్పించాలనే మాట్లాడాడు అని చెప్పేసి మనందరికీ తెలుసు. అయితే అప్పట్లో వాళ్ళంతా చాలా ఎంకరేజ్ చేశారట. తన సన్నిహితుల దగ్గర తర్వాత బోరుగడ్డ అనిల్ కుమార్ అరెస్ట్ అయిన తర్వాత చెప్పుకుని బాధపడిన సందర్భాలు ఇవన్నీ కూడా. ఏమని చెప్పుకున్నాడంటే, నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు, నువ్వు దళితుడివి కదా, నువ్వు ఏం మాట్లాడినా చెల్లుతుంది, నిన్ను తిరిగి ఎవరు ఏమనలేరు, నీకు భవిష్యత్తులో మంచి పదవిస్తాము, జగన్మోహన్ రెడ్డి నీకు అండగా ఉంటాడు అని చెప్పేసి అప్పట్లో నన్ను బాగా ఉసిగొల్పారు. అలాగే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వెళితే వాటర్ బాటిల్ మూత తీసి కాఫీ కప్పు నా చేతికి అందించేవాడు అప్పట్లో సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పి కూడా బోరుగడ్డ అనిల్ తర్వాత సందర్భాల్లో తన సన్నిహితుల దగ్గర చెప్పుకొని బాధపడ్డాడు. ఇప్పుడంటే నన్ను పార్టీ ఆఫీస్లోకి రానివ్వటం లేదు, గంటలు గంటలు అక్కడ సామాన్య కార్యకర్త కన్నా దయనీయంగా, హీనాతిహీనంగా, దీనంగా కూర్చోబెట్టే పరిస్థితికి తీసుకొచ్చారని చెప్పి మీడియా ముందు చెప్పుకొని బోరుని ఏడ్చిన పరిస్థితి వచ్చింది బోరుగడ్డ అనిల్కి. అయితే ఇలాంటి పరిస్థితి రేపు వైసీపీలో కమ్మనేతలకి కూడా రావచ్చు అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయడంలో ఏమాత్రం తప్పు కూడా లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మెప్పించడానికి కొడాలి నాని లాంటివాడు, వల్లభనేని వంశీ లాంటివాడు, అలాగే దేవినేని అవినాష్ లాంటివాడు, అలాగే కేసినేని నాని, అలాగే ఇంకా చూస్తే కొటారు అబ్బయ్య చౌదరి, ఇలాంటి వాళ్ళంతా కూడా ఎంతలా రెచ్చిపోయారో మనం మర్చిపోలేం. కొడాలి నాని, ఈయన తన కెరియర్ని, పొలిటికల్ కెరియర్ని తెలుగుదేశం పార్టీలో స్టార్ట్ చేసిన తర్వాత కాలంలో వైసీపీలోకి వచ్చేశారు. 2009లో తెలుగుదేశం పార్టీ టికెట్ తీసుకుని గెలిచిన 2014కు వచ్చేసరికి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తీర్థం పుచ్చుకోవటంలోనే అంతా ఉంది. అక్కడే బూతులు మొదలు పెట్టేశాడు కొడాలి నాని. 2014లో గుడివాడ ఎమ్మెల్యేగా వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచిన తర్వాత అసెంబ్లీలోకి అడుగుపెట్టిన కొన్నాళ్లకే చంద్రబాబు మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం మొదలుపెట్టాడు. ఆనాడే తెలుగుదేశం పార్టీ కాస్త గట్టి యాక్షన్ తీసుకుని కొడాలి నానిని అణచివేసే కార్యక్రమం ఏదైనా చేసుంటే బాగుండేది, కానీ చేయలేదు. కాబట్టి ఈనాడు ఎదిగిపోయి ఎంతలాగా మాట్లాడుతున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే చంద్రబాబు నాయుడిని ఎవరు తిడితే వాళ్ళని ఎంకరేజ్ చేయటం అలవాటు. అలా కొడాలి నాని తిట్టాడు కాబట్టి 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చాక కొడాలి నానికి మంత్రి పదవి ఇచ్చాడు. ఇక సివిల్ సప్లైస్ మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రిగా కొడాలి నాని బాధ్యతలు చేపట్టిన తర్వాత పౌర సరఫరాల గురించి కాకుండా బూతుల సరఫరాల గురించే పనిచేశాడు కొడాలి. చంద్రబాబుని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని, ఎవరిని పడితే వాళ్ళని ఇష్టానుసారంగా నోటు పడేసుకున్నాడు. అయితే గుడివాడలో కొడాలి నాని మీద 2019లో పోటీ చేసింది ఎవరు అనంటే తెలుగుదేశం పార్టీ నుంచి దేవినేని అవినాష్ తండ్రి లేని బిడ్డ అని చెప్పేసి ఒక రామ్మోహన్ నాయుడిని ఎలాగైతే చేరదీశామో అలా చేరదీయాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చాలా శ్రద్ధ తీసుకొని అక్కడ గుడివాడలో పిన్నమనేని ఫ్యామిలీని, రావి ఫ్యామిలీని కన్విన్స్ చేసి అక్కడ అకామిడేట్ కూడా చేశాడు దేవినేని అవినాష్ని. అయితే దేవినేని అవినాష్ ఫ్యాను సునామీలో ఓడిపోయాడు. ఓడిపోయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటే బాగుండేది, కానీ ఏమనుకున్నాడో ఏమో
ఇక రాబోయే 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు అని కొడాలి నాని లాంటి వాళ్ళు చెప్పిన మాటలు నమ్మాడో తెలియదు కానీ మొత్తం మీద వైసీపీ తీర్థం పుచ్చుకున్నాడు. ఏ కొడాలి నాని చేతిలో అయితే ఓడిపోయాడు దేవినేని అవినాష్, అదే కొడాలి నాని వేలు పట్టుకుని వైసీపీలోకి నడిచాడు. నడిచిన దగ్గర నుంచి ఆయన ప్రవర్తన ఎంత దారుణంగా ఉందో మనం చూసాం. చంద్రబాబు నాయుడిని వయసు తారతమ్యం ఏమీ లేకుండా మాట్లాడటం, అలాగే లోకేష్ని కూడా ఇష్టానుసారంగా మాట్లాడటం చేసేవాడు. అంతేకాదు 2023-24 ఆ టైంలో 2022-23 ఆ టైంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం, కేంద్ర కార్యాలయం మీద కూడా దాడికి మనుషుల్ని ఉసుగొల్పాడనే ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. ఇప్పటికీ కూడా లుకౌట్ నోటీసులు ఉన్నాయి. ఆ ఆరోపణలు ఉండటమే కదా ఆయన మీద కేసు కూడా ఉంది. అది కాబట్టి లుకౌట్ నోటీసులు ఉన్నాయి. చెప్పా పెట్టకుండా ఊరు దాటడానికి, దేశం దాటడానికి లేకుండా పోయిన పరిస్థితి దేవినేని అవినాష్కి వచ్చింది. పైగా 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయవాడ పార్లమెంటుకి పోటీ చేసి ఓడిపోయాడు. 2019లో గుడివాడ నుంచి ఓడిపోయాడు. 2024లో విజయవాడ తూర్పు నుంచి ఓడిపోయి 3 సార్లు వరుసగా ఓడిపోయి 4వసారి కూడా ఓడిపోవడానికి రెడీగా ఉన్నాడు దేవినేని అవినాష్. ఎందుకంటే మళ్ళీ విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి నాకు టికెట్ కావాలని అడుగుతున్నాడంట. గద్దె ఫ్యామిలీలో నెక్స్ట్ తరం వారసుడు కూడా వచ్చేస్తున్నాడు. గద్దె రామ్మోహన్ రావు తనయుడు కూడా రాజకీయాల్లోకి రాబోతున్నాడు. ఆల్రెడీ 2024 ఎన్నికల్లోనే క్యాంపెయినింగ్ చేశాడు గద్దె రామ్మోహన్ తనయుడు. ఇక 2029కి వచ్చేసరికి అతను ఇంకా స్ట్రాంగ్ అవుతాడు. అటు బిజినెస్లు చూసుకుంటూనే ఇటు పాలిటిక్స్ కూడా చూసుకుంటున్నాడు రామ్మోహన్ తనయుడు. సో కాబట్టి ఇక 2029 ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన, తలకిందులుగా తపస్సు చేసిన దేవినేని అవినాష్ గెలిచే పరిస్థితి లేదని చెప్పేసి పొలిటికల్ అనలిస్టులు అంతా కూడా చెప్తున్నారు. ఇకపోతే కొడాలి నానికి అత్యంత సన్నిహితుడైన వల్లభనేని వంశీ కూడా 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి విజయవాడ పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయాడు. అయితే మళ్ళీ విజయవాడ పార్లమెంట్లోనే పోటీ చేయించాలనుకున్న కేశినేని నాని ఉన్నారు కదా, ఆయన 2009లో విజయవాడ పార్లమెంటు నుంచే పోటీ చేసి ప్రజారాజ్యం తరఫున ఓడిపోయారు. అయితే ఓడిపోయిన తర్వాత అక్కడ ఎదురైన అనుభవాలు, అంటే ప్రజారాజ్యం పార్టీని తీసుకువెళ్ళి కాంగ్రెస్లో విలీనం చేయటం, ఆ పార్టీ లేకుండా పోవటం అనేది ఆయనకి ఎదురైన చేదు అనుభవం. సో ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు పాదయాత్రలో కేశినేని నాని తోడు నీడగా ఉండేసరికి చంద్రబాబు నాయుడు కూడా ఆబ్లిగేషన్లో కేశినేని నానికి విజయవాడ పార్లమెంటు సీట్ అప్పచెప్పి వల్లభనేని వంశీని తీసుకువెళ్ళి గన్నవరంలో పోటీ చేయించాడు. దాసరి బాలవర్ధన్ రావుని వీళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసి, అక్కడ తెలుగుదేశం పార్టీ క్యాడర్ని కూడా కన్విన్స్ చేసి వల్లభనేని వంశీని తీసుకెళ్లి గన్నవరంలో పోటీ చేయించి గెలిపించుకోగలిగాడు. అయితే ఇక్కడ మనం జరిగిన విషయాన్ని కూడా చెప్పుకోవాలి. దుట్టా రామచంద్రరావు చేతిలో వల్లభనేని వంశీమోహన్ చావు తప్పి కన్నులొట్టపోయి బయటపడ్డాడు 2014 ఎన్నికల్లో. మరి అలాంటి వల్లభనేని వంశీమోహన్ని గెలిపించుకున్న తెలుగుదేశం పార్టీ పట్ల ఏమాత్రం విశ్వాసం లేకుండా ప్రవర్తించేవాడు వంశీ. కొడాలి నాని అటు వైసీపీలో ఉండటంతో వంశీ శారీరకంగా టీడీపీలో ఉన్న, మానసికంగా వైసీపీలోనే ఉండేవాడు 2014 నుంచి 2019 మధ్య. ఇక జగన్మోహన్ రెడ్డి ఎప్పుడొచ్చినా విజయవాడకి వెళ్ళి కలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి అని చెప్పి కూడా అంటారు. చాటుగా వెళ్ళి కలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అసలు బహిరంగంగానే ఒకసారి అయితే వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని ఆలింగనం చేసుకున్నాడు కూడా వంశీ. సో ఇక 2019కి వచ్చేసరికి మళ్ళీ టీడీపీ నుంచే పోటీ చేశాడు వంశీ. అయితే యార్లగడ్డ వెంకట్రావు వైసీపీ నుంచి 2019లో పోటీ చేశాడు. యార్లగడ్డ వెంకట్రావుని అంతటి ఫ్యాను సునామీలో కూడా ఓడించాడు వంశీ. దానికి కారణం కూడా కొడాలి నానినే. పాపం యార్లగడ్డ వెంకట్రావుని పిచ్చోని చేసి మోసం చేసి గన్నవరంలో కొంతమందిని వైసీపీ వాళ్ళని టీడీపీకి ఓట్లేసేలాగా చేసి వంశీని గెలిపించుకున్నాడు. తర్వాత వంశీని తీసుకొని వెళ్ళి వైసీపీలో జాయిన్ చేయించుకున్నాడు. అంటే తాను మంత్రి అయిన తర్వాత వంశీని తీసుకువెళ్ళి వైసీపీలోకి కలిపేసుకున్నాడు. టెక్నికల్గా వైసీపీ కండవా కప్పుకోలేదేమో కానీ వంశీ వైసీపీ మనిషి అనేది తేలిపోయింది. ఆ తర్వాత వంశీ చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేశాడో మనమంతా చూసాం. చంద్రబాబు నాయుడు తండ్రి ఖర్జూర్ నాయుడు కాబట్టి ఆయన తండ్రి కిస్మిస్ నాయుడు, ఆయన తండ్రి లవంగం నాయుడు, ఆయన తండ్రి ఏమో యాలుకల నాయుడు అని చెప్పేసి ఇలాగా చాలా చండాలంగా వాళ్ళ వంశం గురించి కూడా నీచంగా మాట్లాడాడు వల్లభనేని వంశీమోహన్. ఆ తర్వాత చూస్తే లోకేష్ పుట్టుక గురించి కూడా నీచంగా మాట్లాడాడు. అసలు భువనేశ్వరి క్యారెక్టర్ అసాసినేషన్కి పాల్పడ్డాడు. ఇవన్నీ కూడా వంశీ చేసిన క్షమించరాని నేరాలు. అంటే గురువు 4 ఆకులు చదివితే శిష్యుడు 14 ఆకులు చదివాడని చెప్పుకోవాలి ఈ బూతుల విషయంలో. సో ఇక మరో వ్యక్తి కేశినేని నాని. నేను ఇందాకే చెప్పాను కదా, కేశినేని నాని ప్రజారాజ్యంలో మొదట పోటీ చేశారు. అక్కడ ఎదురైన అనుభవాల దృష్ట్యా తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. అయితే తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా విజయవాడలో కొన్ని మంచి పనులు చేయడానికి కేశినేని నాని చేసిన కృషిని మర్చిపోలేం. తెలుగుదేశం పార్టీలో ఉండగా బాగానే పనిచేశారు. అయితే రెండవసారి కూడా గెలిచారు కదా,
2019లో. అక్కడి నుంచి ఆయనకి కొమ్ములు వచ్చేసాయని చెప్పుకోవాలా, లేకపోతే వైసీపీ వాళ్ళతో కలిసి ఈయన చెడిపోయారని చెప్పుకోవాలా తెలియదు, కానీ ఎక్కడికక్కడ యారగెన్సీ పెరిగిపోయింది ఆయనకి. అలాగే తన కూతురు మేయర్ కాలేకపోయిందనే ఉక్రోషాన్ని కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద చూపించాడు. లోకల్లో ఉండే నాయకులతో ఎవరితోనూ ఆయనకి సఖ్యత లేకుండా పోయింది. ఈ క్రమంలో ఒకానొక సందర్భంలో అయితే చంద్రబాబు నాయుడికి గల్లా జయదేవ్ అలాగే రామ్మోహన్ నాయుడు బొకే ఇస్తూ ఈయన్ని కూడా ఇమ్మంటే ఆ బొకే కూడా నెట్టేసిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు అంత దారుణంగా అవమానించాడు. కానీ చంద్రబాబు నాయుడు మంచితనం మరీ అతి మంచితనం అని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కడా కూడా కేశినేని నానిని పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండమనండి, అంత ఇష్టం లేకపోతే పార్టీలో ఉండటం దేనికి, పొమ్మనండి, ఆయన దారా ఆయన చూసుకోమనండి అని చెప్పేసి ఎక్కడ ఓపెన్గానూ చెప్పలా, కేశినేని నానిని పిలిచి కూడా చెప్పలేదు. అలాగే కంటిన్యూ చేయించారు. అయితే కేశినేని నాని స్వయంకృతాపరాధం అంటారు కదా, అలాగ 2024 ఎన్నికలకి ముందు వైసీపీలోకి వెళ్ళి జాయిన్ అయ్యారు. జాయిన్ అవటమే కాదు, లోకేష్ సమర్థత గురించి కూడా, అంతటి పాదయాత్ర చేసిన యోగళం పాదయాత్రని సక్సెస్ఫుల్గా నిర్వహించుకున్న లోకేష్ సమర్థత మీద కూడా చాలా చండాలంగా మాట్లాడాడు కేశినేని నాని. ఏమైంది? 2024 ఎన్నికల్లో పోటీ చేసి వైసీపీ నుంచి విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం తరఫున పోటీ చేసి అత్యంత దారుణంగా ఓడిపోయాడు తన తమ్ముడు చేతిలోనే. ఆ తర్వాత రాజకీయ సన్యాసం తీసుకుంటున్నానన్నాడు. అక్కడికే కేశినేని నాని పని ఛిద్రమైపోయింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇవాళ కొత్తగా ఏం చేయక్కర్లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి ఇలాగా బరితెగించి మాట్లాడించటం వల్లే కేశినేని నానికి ఆ గతి పట్టిందని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. అయితే జగన్మోహన్ రెడ్డి చేతిలో పడ్డా కానీ కొంతమంది చాలా నాగ్గా తప్పించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే పొట్లూరి వరప్రసాద్ అంటారు కదా, సినీ నిర్మాత. ఆయన 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి విజయవాడ పార్లమెంట్ నుంచి పోటీ చేసి నాని చేతిలో ఓడిపోయారు, కేశినేని నాని చేతిలో. అయితే ఓడిపోయిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన్ని ఎక్కడా పట్టించుకోలేదు. ఎందుకంటే పొట్లూరి ఎక్కడా బూతులు మాట్లాడు కాబట్టి, గీత దాటిన విమర్శలు చేయుడు కాబట్టి, సభ్య సమాజం ముందు తలదించుకునే విధంగా మాట్లాడాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఎక్కడా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, ఆయనకి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో. అసలు ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మంత్రులకి, ఎంపీలకి, ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్ ఇవ్వాల. ఇక ఓడిపోయిన పొట్లూరికి ఎక్కడిస్తాడు అపాయింట్మెంట్? సో కాబట్టి పొట్లూరి కూడా దూరంగా జరిగారు. కొన్ని సందర్భాల్లో ఆయన అసహనాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉండేవాళ్ళు. మరో నేత తలసిల రఘురాం. ఈయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునే ఉన్నారు, కానీ ఎక్కడ మితిమీరిన వ్యాఖ్యలు అయితే చేయలేదు. ఆయన పని ఏదో ఆయన చేసుకుంటూ ఉండేవాళ్ళు. అలా మితిమీరిన వ్యాఖ్యలు చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనని కేవలం పార్టీ వ్యవహారాలకి మాత్రమే పరిమితం చేశారు. ఒకసారి ఎమ్మెల్సీ ఇచ్చారు అంతే తప్ప ఇంకా పెద్ద పెద్ద పదవులు ఏమీ ఇవ్వలేదు. ఆయనకి యాక్చువల్గా ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత 2019-24 మధ్య ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత చాలామంది ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే ఆయన్ని ఖచ్చితంగా మంత్రిమండలిలోకి తీసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి, తలసిల రఘురాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వ్యవహారాలన్నీ కూడా ఆయనే చక్కబెడుతున్నారు, ఆ షెడ్యూల్ అంతా కూడా ఆయనే చూస్తున్నారు కదా అని చెప్పేసి అనుకునేవాళ్ళు. కానీ ఎక్కడా కూడా ఆయన్ని మంత్రిమండలిలోకి తీసుకోలేదు. తలసిల రఘురాంకి ఉత్తచేయ చూపించారు. ఎందుకంటే తలసిల రఘురాం ఎప్పుడూ హద్దు దాటి మాట్లాడాడు కాబట్టి. మరో నేత కాస్త దూకుడు స్వభావం చూపించి మొదట్లోనే చతికిలపడ్డ నేత. మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు, కానీ మొదటిసారే గట్టిగా చతికిలపడ్డాడు. ఎవరు అనంటే కొటారు అబ్బాయి చౌదరి. దెందులూరు నియోజకవర్గం నుంచి 2019లో పోటీ చేసి చింతమనేని ప్రభాకర్ తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ని ఓడించాడు. ఫైర్ బ్రాండ్ని ఓడించిన ఘనతని నిలబెట్టుకోలేకపోయాడు. ఎందుకంటే నియోజకవర్గానికి నిధులు తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డిని మెప్పించి ఒప్పించి నిధులు తెచ్చుకొని నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే బాగుండేది. నేను మొదటిసారి గెలిచాను, మరో 10 సార్లు గెలిచే విధంగా నన్ను ఆశీర్వదించండి, అడిగినన్ని నిధులు ఇవ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు నా నియోజకవర్గానికి చేసి పెట్టండి అని అనకుండా మీకు ఎలాంటి బూతులు కావాలి, మీకు ఎలాంటి విమర్శలు చేసేవాళ్ళు కావాలి అన్నట్టుగానే ప్రవర్తించాడు. నియోజకవర్గంలో ప్రత్యర్థి నాయకుడిని టార్గెట్ చేయటమే ఆయన పనిగా పెట్టుకున్నాడు. అలాగే మనం చూస్తే అబ్బాయి చౌదరి అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ లాంటి ఒక మనిషి మీద, ఒక సినిమా యాక్టర్గా చూస్తేనేమో ఒక పీక్స్లో ఉన్నాడు బాలకృష్ణ. అలాగే తనతో పాటు ఎమ్మెల్యేగా ఉన్నాడు. అంతేకాదు వరుసగా 2 సార్లు గెలిచాడు, ఇప్పుడు 3వసారి గెలిచాడు. 2024కి హ్యాట్రిక్ కొట్టేశాడు బాలయ్య. 2014, 2019, ఇప్పుడు 2024 3 సార్లు బాలయ్య వరుసగా హిందూపురంలో గెలుస్తూ వచ్చాడు. అయితే అప్పటికే 2 సార్లు గెలిచి అనుభవంతో ఉన్న ఒక ఎమ్మెల్యేని, రాజకీయ నాయకుడిని, పైగా సినీ గ్లామర్లో ఒక తారాస్థాయిలో ఉన్న నటుడిని పట్టుకుని అసెంబ్లీ సాక్షిగా కొటారు అబ్బాయి చౌదరి అవమానించటం సొంత సామాజిక వర్గాన్ని జీర్ణించుకోలేకుండా చేసింది. ఎలాగంటే ఇక కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు మా కమ్మాళ్లలో ఎందుకు పుట్టారా నాయన అని చెప్పి కమ్మవాళ్లే తలపట్టుకుంటుంటే అలాంటి ఒక ఇమేజ్ని కొటారు అబ్బాయి చౌదరి బాలకృష్ణ మీద విమర్శలు చేసి తెచ్చుకున్నారు. సో ఇవన్నీ కూడా కమ్మ సామాజిక వర్గంలోని వైసీపీ నేతలు
వైసీపీలో ఉన్న కమ్మ సామాజిక వర్గం నేతలు చేసుకున్న స్వయంకృతాపరాధాలు. వీళ్ళు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో వైసీపీలో తెలియదు. ఎందుకంటే వైసీపీని ఏదో ఒకరోజు వీళ్ళకి చరమగీతం పాడేయచ్చు. ఎలా అంటే దాన్ని ఏమన్నా మీరు తప్పుగా అనుకుంటారేమో. చరమగీతం పాడేయచ్చు అంటే పార్టీలో నుంచి ఉద్వాసన పలకటం, పార్టీలో నుంచి బయటికి పంపించేయటం. ఎలాగంటే ఇదిగో బోరుగడ్డని పంపించినట్టే. అవసరం తీరిపోయిన తర్వాత ఆమడ దూరం విసిరేశారు కదా బోరుగడ్డ అనిల్ని. ఆయన ఇప్పుడు రోడ్డు మీద కూర్చొని అలో లక్ష్మణ అనంటూ బాధపడుతున్నాడు. ఎందుకు? అవసరం తీరిపోయింది, గెంటేశారు. ఇప్పుడేమో ఆల్రెడీ ఆయన ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని గతంలో తిట్టాడు కాబట్టి ఆయన మీద కేసులు ఉన్నాయి. నానా రకాలుగా ఇబ్బందులు పెట్టిన వాడు కాబట్టి కేసులు పెట్టారు, తప్పలేదు. ఆ కేసులన్నీ ఎదుర్కోవాల్సిందే. అలా అని ఇక్కడ వాళ్ళు ఏమైనా ఆదరిస్తున్నారంటే ఆదరించట్లా. రెంటికి చెడ్డ రేవడైంది. అటు వ్యాపారాలు దెబ్బతిన్నాయి, కుటుంబ పరంగా చూస్తే పరువు ప్రతిష్టలు దెబ్బతిన్నాయి. బోరుగడ్డ అనిల్ని చూస్తే సమాజంలో ఎవరు కూడా అయ్యో పాపం అనే పరిస్థితి లేదు. తగిన శాస్తి జరిగిందిలే ఇతనికి అన్నట్టుగానే ఉంది కానీ ఎక్కడ అయ్యో పాపం బోరుగడ్డ ఇలా అయిపోయాడేంటి అని బాధపడే వాళ్ళు ఒక్కళ్ళు లేరు. పైగా వైసీపీలోని కొంతమంది నేతలు అంటే కారుమూరి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు, సజ్జల రామకృష్ణారెడ్డి కోటరీ ఎవరైతే ఉందో వాళ్ళంతా కూడా బోరుగడ్డ అనిల్ ఇంకా దిగజారిపోవాలి, ఇంకా నాశనం అయిపోవాలని కోరుకునే పరిస్థితి ఉందో తప్ప పోనీలే పాపం అని చెప్పి జాలిపడే పరిస్థితి అయితే ఎక్కడా కనిపించట్లేదు. సో కాబట్టి రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి వైసీపీలో ఉన్న కమ్మ సామాజిక వర్గం నేతలకు కూడా పట్టే గతి కూడా ఉంది అని చెప్పి చాలామంది చెప్తున్నారు. మరి దీని గురించిన మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.